లోకల్ టాక్. నమస్తే, వెల్కమ్ టు లోకల్ టాక్. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి పదంలో నడిపించారు? అధికారంలో ఉన్నాం కదా అని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా? ఎవరి పనితీరు ఎలా ఉందో నియోజకవర్గాల వారీగా తెలుసుకుందాం. లోకల్ టాక్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గం కావలి. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలుపొందడం జరిగింది. వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై 30,948 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపొందడం జరిగింది. టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిపై 14,117 ఓట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. 2014 ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి బీదా మస్తాన్ రావుపై 4,969 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించడం జరిగింది. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి బలాలు బలహీనతలు చూసే ముందు చిన్న ఏవి చూద్దాం. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని బ్రాహ్మణ క్రాక అగ్రహారంలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి 1966లో జన్మించారు. ఎస్వి యూనివర్సిటీ నుండి ఆర్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన రాజకీయాల్లోకి రాకముందు ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కావలి నియోజకవర్గ పరిధిలో క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన 6 నెలల్లోని జలదంకి మండలానికి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించలేదు. కానీ పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తించిన టీడీపీ అధిష్టానం 2024 ఫిబ్రవరి 5న ఆయన్ని కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి బలాలు చూద్దాం. అభివృద్ధి పనులు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తుమ్మలపెంట రోడ్డుని నిర్మించి నియోజకవర్గ ప్రజలకు ఉపశమనం కల్పించారు. అన్ని పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా పల్లెటూర్ల రూపురేఖలను మార్చేశారు. కొండబిట్రగుంట ఆలయ అభివృద్ధి, రైల్వే అండర్ బ్రిడ్జీల వంటి శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు వేశారు. దగదర్తి బైపాస్ కెనాల్ ద్వారా 3వ విడత పంటకు కూడా నీరందించి రైతులకైతే భరోసా ఇచ్చారు. సేవా కార్యక్రమాలు. రాజకీయాల్లోకి రాకముందు నుండే కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇది నియోజకవర్గ ప్రజల్లో ఆయన పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచింది. సామాజిక వర్గాల మద్దతు. నియోజకవర్గంలోని బలహీన వర్గాలు, వ్యాపార వర్గాలు ఆయనకు బలమైన మద్దతుగా నిలిచాయి. నిరంతర పర్యవేక్షణ. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు వినడం, మున్సిపల్ పనులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకైతే చేరువయ్యారు. సామాజిక సేవా కార్యక్రమాలు. కావ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా చేసిన సేవలు ఆయనకు ప్రజల్లో సేవకుడు అనే ముద్రను వేశాయి. క్లీన్ ఇమేజ్. భారీ ఆస్తులు ఉన్నప్పటికీ ఎటువంటి క్రిమినల్ కేసులు లేని నాయకుడిగా ఉండటం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్న ఈ అంశాలు మీకు యుద్ధానికి ముందుకు మోగే ఓ సైరన్ లాంటిది. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను సరిచేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.